వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టిన వన్ టౌన్ ఎస్ఐగా పనిచేసిన అంబేద్కర్ పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. చెప్పాలంటే అండ్ ఇంకా ఇప్పుడు వింటున్నాను కదా, పోలీస్ జాబ్ అంటే చాలా ప్రెషర్స్ ఇప్పుడిప్పుడే వింటున్నాను. యాక్చువల్లీ చాలా తీసుకోవాలి అన్నటువంటి ఆస్పెక్ట్తో ఉండేటువంటి వ్యక్తి నిజాయితీగా ఆఫ్టర్ గెటింగ్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన రవిచంద్ర గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి స్వేచ్ఛనిచ్చి మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడండి. సంబోధన కావలి పట్టణం గత 7 నెలల కాలం నుంచి మనం చూస్తున్నాం. ఎటువంటి అరాచకాలు లేకుండా ఎటువంటి ఫ్యామిలీ సెటిల్మెంట్ అన్ని క్లియర్ చేసుకొని సంతోషంగా రిటైర్ అవుతున్నాడు. అట్లానే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా గట్టిగా చేసే అవకాశం ఉంది కాబట్టి వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా వరకు అవకాశం ఇస్తారు. ఓపికండి ఆ లైన్లో కూడా ఇక్కడ చేసినప్పుడు కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక కానిస్టేబుల్, హోంగార్డ్ దగ్గర నుంచి కూడా కానిస్టేబుల్, తర్వాత ఇప్పుడున్నటువంటి అందరూ డిఎస్పీలు, ఎస్పీ క్యాడర్ వరకు కూడా మీకు చాలా మందితో చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. మా యొక్క కష్టసుమని గారిని ఇద్దరిని కూడా సన్మానించడం మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఎన్నో వేరే ప్రోగ్రామ్స్ ఉంటే కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని కేవలం ఈ ప్రోగ్రాం కోసం అరగంట ముందు నుంచే మనకు ఫోన్ చేయిస్తా రెడీ అయిందో అంటూ. పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు. ఏ కొద్ది పూలకో దేవుని చెంత చేరే అదృష్టం ఉంటుంది. సమాజంలో అన్ని వృత్తుల కంటే, ఉద్యోగాల్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే పవిత్రమైన డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్. కారణం, మనందరూ నిద్రపోయే నాడు మేల్కొని మనకి రక్షణ కల్పించే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్ ఎన్నుకొని తన జీవితాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి పూర్తిగా నిమ్రతతో అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఒక శుభఘట్టంలో పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన కావలి పట్టణ పోలీసు అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 250 కిలోమీటర్లు ప్రయాణించి ఒక చిన్న చిరుద్యోగి కోసం ఒక పెద్ద ఉద్యోగి వచ్చాడు అంటే దానిలోనే అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క క్యాలిబర్, అతని యొక్క కెపాసిటీ అన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. అటువంటి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి యొక్క సాంగత్యంలో కొద్దిసేపు ఆయన పక్కన కూర్చొని ఈ సభలో పాల్గొనే దానికి అవకాశం కల్పించిన ఆ దేవునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ జీవితం ఎలా జరిగినా మాకు తెలియదు కానీ ఆఖరిలో ఒక మంచి ప్రాంతంలో కావలి ప్రజల శాంతి కాముకులైనటువంటి అందరి మధ్య, అందరి ఆనందాల మధ్య మా కావలిలో పదవి విరమణ చేయటం మా కావలి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆఖరి దశలో మీరు మా కావలికి సేవ చేశారు. ఆ అదృష్టం మా కావలికి మీరు అందించారు. అటువంటి కావలిలో మీరు పదవి విరమణ చేసుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే వారిని అడిగా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే 1986లో ఇదే కావలిలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి
కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్గా ఇక్కడే ఉద్యోగం చేశాడని చెప్పాడు. అంటే అంబేద్కర్ గారు 1963లో పుట్టే నాటికే ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ అధినేత అయినటువంటి అంబేద్కర్ గారి భావాలను వాళ్ళ తండ్రి పుణికిపుచ్చుకొని నిరంతరం కూడా ఇంటికి పెద్ద కొడుకుగా ఈ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పేరును స్మరించాలనే ఆలోచనతో తన బిడ్డకి అంబేద్కర్ పేరు పెట్టుకున్నందుకు నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా రెండో కొడుకు పేరు అశోకుడు. ఈ దేశానికి యుద్ధం చేసి ఆఖరికి జనాలంతా కనుమరుగైన రోజున అశోకుడు అశోక చక్రాన్ని నాటి మనుషులు చనిపోతే ఆ మనుషుల రూపంలో చెట్లు నాటి చెట్లలో మనుషులను చూసుకుని అందుకని అశోక చెట్లు మనిషి ఆకారంలో ఉంటాయని చెప్పి చెట్లు నాటి ఇది కాదు యుద్ధం ప్రజలకి సేవ చేయాలన్నటువంటి చేసినటువంటి మహోన్నతమైనటువంటి అశోక చక్రుని పేరుడు రెండో కొడుకుగా పేరు పెట్టుకున్న మీ తండ్రిదండ్రులని నిజంగా అభినందిస్తున్నా. ఇంకా ఆడపిల్లలు ఇప్పుడే అడిగా, మీ 100 మంది సిస్టర్స్ అంటే 4 అన్నప్పుడు విష్ణువు పక్కన ఇద్దరు ఉంటారు, జయ విజయులని కాపలాదారులు. అందుకని ఒక తల్లి పేరు విజయలక్ష్మి, ఇంకొక తల్లి పేరు జయలక్ష్మి, ఇంకొక పేరు భాగ్యలక్ష్మి, ఇంకొక తల్లి పేరు రాజ్యలక్ష్మి అని. నిజంగా దేశం మీద దేవుళ్ళ మీద ప్రేమను పెంచుకుని ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన పెంపకంలోనే మీ క్రమశిక్షణ, కట్టుబాటు, నిజాయితీ, మీకోసం మీ కుటుంబ సభ్యులు పడే తపన, ఈరోజు ఎంతమంది అధికారులు నీ మీద చూపుతున్న ప్రేమ, ఇవన్నీ కలగలిపితే నీ నిజాయితీకి మారుపేరని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారిని అభినందిస్తున్నా. ఒకటే మనిషి జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం, పుట్టాము, ప్రతి ఒక్కరూ చనిపోతారు. పుట్టుకతో తల్లి ఆనందిస్తుంది, ఎదిగే కొద్దీ తండ్రి గర్వపడతాడు, పెరిగే కొద్దీ మన గ్రామం మన ఊరు గర్వం పడుతుంది. చనిపోయిన రోజు మనల్ని చూసి శత్రువు కూడా ఏడవాలనేటువంటి ఒక నానుడిలో మన కర్మభూమి అయినటువంటి ఈ భారతదేశంలో పుడుతున్నాం. కానీ ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు 4 ఉండాలి. 1 జీవితంలో ప్రొఫెషనల్ గోల్ ఉండాలి, 2 ఫ్యామిలీ గోల్ ఉండాలి, 3 సోషల్ గోల్ ఉండాలి, 4 రిలీజియస్ గోల్ ఉండాలి. ఎవరైతే ఈ 4ను పుణికిపుచ్చుకొని తన జీవితాన్ని పూర్తి చేసుకుంటారో వారే నిజమైన మనిషి జన్మకి నిజమైన తార్కాణం. ఈరోజు ఉద్యోగం, చదివాం, కష్టపడ్డాం, ఎదిగాం, జీవితంలో ఏదో ఒక దానిలో తన జీవితాన్ని సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. కాబట్టి తను ఉత్తుకున్నటువంటి వృత్తి ఈరోజు పోలీసు వృత్తి. కత్తి మీద సామాన్ ఇందాకే చెప్పారు, కత్తి మీద సామైనా కొన్ని కోట్ల మందికి రక్షణ కల్పించేటువంటి ఒక మహోన్నతమైన అన్ని డిపార్ట్మెంట్ల కల్లా ఒక మంచి డిపార్ట్మెంట్ ఎన్నుకున్నారు. ఆ ప్రొఫెషన్లో 140 రివార్డులు, క్యాష్ రివార్డులు వచ్చినాయంటే బహుశా ఆషామాషి కాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణకు మారిపోయారు, ఎప్పుడు డిక్టేటర్షిప్కి మారిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద వ్యక్తి పై ఆఫీసర్ దగ్గర మాట్లాడితే పెన్ను పెట్టి మెమోలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పి రిటైర్మెంట్ అంతవరకు కూడా క్రమశిక్షణ 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 అంటూ నేర్పినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్లో తన ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా 140 రివార్డులు పొంది ఎవ్వరి దగ్గర చింతాగంత కించిత్ ఇబ్బంది లేకుండా ఈరోజు రిటైర్మెంట్ అవడం అంటే అది ఆషామాషి కాదు. ఉద్యోగంలో 2 రకాలైనటువంటి బెనిఫిట్ ఉండాలి. 1 చేసేటువంటి వృత్తిలో ప్రజలు మన్నలు పొందాలి. 2 ఆ వృత్తిలో నువ్వు సక్సెస్ అనేది ఎప్పుడు అంటారంటే పై అధికారి మన్నలు పొంది రివార్డులు పొందితేనే ఆ వృత్తికి ఒక నిజాయితీ తెచ్చినట్టు. ఏమి లేకుండా రిటైర్మెంట్ దానికి అర్థం లేదు. కానీ ఈరోజు ప్రజల మన్నలు పొందాడు. కావుల పట్టణంలో ఇంతమంది వచ్చి ఈరోజు ఆయనకి కన్నీటి వీడ్కోలు పదవి విరమణ చేస్తున్నా అందరూ కూడా ఈరోజు వీడ్కో టెక్నాలజీ ఇప్పుడున్న టైం లేని టైము, ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి మీకోసం ఇంతసేపు కూర్చున్నారు అంటే అంతమంది యొక్క మనసును దోచుకున్న వ్యక్తి కాబట్టే ఈరోజు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కాబట్టి నువ్వు ప్రొఫెషన్లో 100% సక్సెస్ అయిన దానికి ఇదొక్కటే తార్కాణం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2ది ఫ్యామిలీ గోల్. ఈరోజు చాలామంది వృత్తిలో పడిపోయి, వృత్తిలో డబ్బు సంపాదనలో పడిపోయి నిరంతరం వృత్తిని దైవంగా భావించి వృత్తిలోనే సేవ చేస్తూ ఆఖరికి ఫ్యామిలీకి దూరం అయిపోతారు. ఇంట్లో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, బిడ్డలు ఉంటారు, ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కొంచెం కూడా వాళ్ళకి టైం కేటాయించినప్పుడు ఈ రోజున నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా, నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, నీ డీజీపీ నీకు అవార్డు ఇచ్చినా, నీ తల్లి నా కొడుకు ఎందుకురా పుట్టాడు కనీసం వారానికి ఒక్కరోజు కూడా వచ్చి
నన్ను చూడలేని కొడుకు నాకెందుకు అనుకునేది కాదు. కాబట్టి జీవితంలో మనిషి అనేవాడు ప్రొఫెషనే కాదు, ఫ్యామిలీలో కూడా సక్సెస్ అవ్వాలి. భార్య గర్వపడాలి, బిడ్డలు గర్వపడాలి, తల్లిదండ్రులు మంచి కొడుకును కన్నానని ఆనందించాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా తన తల్లి తండ్రి ఇద్దరు బెడ్రెడన్గా ఉంటే వారంలో రోజు పోయి చూసి వచ్చి మళ్ళా డ్యూటీలు చేస్తూ డ్యూటీని దైవంగా తల్లిదండ్రులను దైవంగా కొలిచినటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ మిగిలాడంటే ఆయన ఫ్యామిలీ పరంగా కూడా అంతటి కఠోరమైన సాధన, అంత క్రమశిక్షణ, అంత ఆలోచన పరుడు. కాబట్టి ఈరోజు ఫ్యామిలీని కూడా అన్ని విధాలుగా ఒక బిడ్డని జర్మనీలో చదివించి ఈరోజు జర్మనీలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించాడు. ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి, ఈ దేశ పౌరుడిగా, ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా మనం ఈ భూమికి ఎంతో కొంత సేవ చేయాలి. మనం ఒక్కటే వెతకడం కాదు, ఈ సమాజంలో కూడా కొంత సేవ చేయాలని ఆలోచనతో తనకు పుట్టిన బిడ్డ డాక్టర్ అయినప్పటికీ కూడా డాక్టర్గా కాదు, డాక్టర్గా కొద్ది మందిగా సేవ చేయాలి. సివిల్ సర్వీస్ చేస్తే నిజమైన పేదవాడికి సహాయం చేయగలవు. కాబట్టి నీ వృత్తిని సివిల్ సైడ్ వెళ్ళమ్మని చెప్పి ప్రోత్సహించి ఆ బిడ్డని ఆశీర్వదించి ఈరోజు ధైర్యం చెప్పి నడుపుతున్న దాంట్లో నువ్వు తప్పకుండా నువ్వు సోషల్ గోల్లో కూడా రాణించావని చెప్పి సందర్భంగా అంబేద్కర్ గారిని అభినందిస్తూ, ఆఖరి జీవితం ప్రతి మనిషి 55 సంవత్సరాల తర్వాత మనం పుట్టిన గడ్డని ఎంత ప్రేమిస్తామో, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో, ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతం సంబంధించిన దేవుళ్ళను కూడా మనకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా దైవానికంగా కూడా నువ్వు ఒక జ్ఞానాన్ని పెంచుకొని తప్పకుండా ఈ సమాజంలో దైవానికి కూడా మన పుట్టించిన దేవుడికి కూడా కృతజ్ఞతగా ఉంటూ మన శేష జీవితాన్ని చేసిన రోజే మన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఈరోజు ఉద్యోగులు నీ ప్రొఫెషనల్ గోల్లో నువ్వు రిటైర్ అయ్యావు, సోషల్ గోల్లో రిటైర్ కావాలి. ఇప్పటి నుంచి నీ సేవలంతా కూడా పేదవాళ్ళ కోసం వెచ్చించు. మీ పోలీసుల, నీ తోటి సహచరులు, నీ కింద పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క అవసరాలకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ, నీ కుటుంబానికి అండగా ఉంటూ, నీ బంధువులకు అండగా ఉంటూ, ఈ సమాజానికి అండగా ఉంటూ సోషల్ గోల్ నిర్వర్తిస్తూ ఏ మతంలో అయితే మనం ఉన్నామో ఆ మత దేవుళ్ళ మీద ఆరాధన పెంచుకుని నిరంతరం కృతజ్ఞతగా ఉంటూ నీ శేష జీవితాన్ని కూడా పూర్తి చేసుకొని ఒక పరిపూర్ణతమైనటువంటి ఆయురారోగ్యాలతో అష్టవిషయాలతో జీవించి అందరికీ మన్నలు పొందుతూ నీ ముగింపు జీవితాన్ని ముగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నీ సాంగత్యంలో కొద్ది సంవత్సరాల పాటు, కొద్ది రోజుల పాటు, దాదాపు నీకు నాకు 6 నెలల పరిచయం. ఈ 6 నెలల్లో మీరు మితభాషి, నేను కూడా మితభాషిని. సబ్జెక్ట్ మీద మాట్లాడగలను, ఎదుటి వ్యక్తులతో పలకరింపుల్లో నేను కూడా మన ఇద్దరం కూడా మితభాషలు. కాబట్టి ఎప్పుడు ఎదురొచ్చినా మన మనసులు మాట్లాడుకున్నాయి, కళ్ళు మాట్లాడుకున్నాయి, మా చెవులు పెదాలు మాట్లాడాల, మన ఇద్దరు హృదయం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున నిన్ను రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలి, ఎంత టైం అయినా వెచ్చించాలని ఈరోజు ఎదురు చూసి నేనే ఇంకా టైం అయిందని మా వాళ్ళని అడిగి వచ్చానంటే నీ ఫ్యాన్గా మారాను, నీ అభిమానిగా మారాను. ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చి నేను నీతో కాలు పంచుకునే అవకాశం కల్పించడానికి కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అసలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.